హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ మోడర్న్ అండ్ థాట్స్. నా పేరు నవీన. ఈ వీడియోలో నేను కొన్ని టూల్స్ తెప్పించుకున్నానని దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇవి వచ్చి జేడ్ స్టోన్తో ప్రిపేర్ చేసిన టూల్స్, జేడ్ రోలర్, స్పైక్ రోలర్ అండ్ గువాషా. సో ఇవి పర్టికులర్గా స్కిన్కి బాగా యూజ్ అవుతుంది. ఇవి మాన్యువల్ టూల్స్ కింద వర్క్ అవుతాయి. సో ఇవి నైట్ టైం డైలీ 2 times యూజ్ చేస్తే ఎవరైతే డబల్ చిన్ కానీ ఆర్ ఫ్యాట్ ఫేస్తో సఫర్ అవుతున్నారో అండ్ రింకిల్స్, ఫైన్ లైన్స్ అండ్ డార్క్ సర్కిల్స్ అండ్ కళ్ళ కింద లైక్ బ్యాగ్స్ లాగా ఫామ్ అవ్వడం అండ్ ఐస్ దగ్గర కూడా బ్యాగ్స్లా ఫామ్ అవ్వడం ఇలా జరుగుతుంది కదా, ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. సో ఇవి 1 time ఇన్వెస్ట్మెంట్, కొంచెం కాస్ట్ ఎక్కువే కానీ బట్ 1 time ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇవి చాలా కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాలి. ఇవి స్టోన్ కాబట్టి కింద పడితే కనుక పగిలిపోతాయి. సో దీంట్లో ఫేక్ అండ్ ఒరిజినల్ 2 కూడా ఉంటాయండి. మీకు అమెజాన్లో దొరికేవి అయితే కనుక నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం అవి ఫేక్ జేడ్ రోలర్స్ అనమాట. ఒరిజినల్ జేడ్ రోలర్స్ మినిమం 1500-2000 రూపీస్ ఉన్నాయి. మీకు 500లో 400లో దొరుకుతున్నాయి అంటే అది నిజమైన జేడ్ రోలర్ కాదు. ఇప్పుడు చూపిస్తుంది వచ్చి గువాషా స్టోన్. సో ఇది ఎస్పెషల్లీ ఫేస్ని షేప్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ ప్రెషర్ పాయింట్స్ కి యూజ్ అవుతుంది. ఆక్యుపంచర్ మీద కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట, ఎందుకంటే వాళ్ళకి ప్రెషర్ పాయింట్స్ మీద ఫోకస్ చేస్తారు కాబట్టి. ఏదైతే అండ్ ఈ టూల్స్, ఈ 3 టూల్స్ కూడా ఎందుకు యూజ్ అవుతాయి అంటే మన స్కిన్లో డెడ్ సెల్స్ ఉంటాయి కదా, వాటిని డ్రైన్ చేయడానికి ఇవి బాగా సెట్ అవుతాయి అన్నమాట. ఇది వచ్చే స్పైక్ రోలర్. ఇక్కడ చూస్తే కనుక చిన్న చిన్న స్పైక్స్ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే 7 లేయర్స్లోకి మనం ఏదైతే క్రీమ్ కానీ ఆర్ ఏదైనా ఆయిల్ అప్లై చేస్తాం కదా, సో అప్పుడు 7 లేయర్స్లోకి ఇంజెక్ట్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. అసలు జేడ్ రోలర్ని ఎలా యూజ్ చేయాలి అంటే నైట్ పడుకునే ముందు చక్కగా ఫేస్ని క్లీన్ చేసుకొని స్క్రబ్ చేసుకొని తర్వాత మనం ఏదైనా క్రీమ్ రాసుకోవాలి. మాయిశ్చరైజింగ్ క్రీమ్ కానీ ఆర్ స్కిన్ లైటనింగ్ క్రీమ్ కానీ ఆర్ ఏదైనా ఆయిల్స్ రాసుకున్న తర్వాత మనం మసాజ్ చేసుకుంటాం కదా, ఆ మసాజ్ చేసుకునే బదులు ఈ టూల్స్తో మసాజ్ చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి అన్నమాట. సో మెయిన్ యూజ్ అదే. అండ్ ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది వచ్చి జేడ్ రోలర్. ఇది పాపులర్ది, అందరికీ తెలిసే ఉంటుంది. ఏదైతే ఇప్పుడు లెఫ్ట్లో ఉంది కదా అది చిన్న సైజ్ ఉంది కదా, అది ఎస్పెషల్లీ ఐకి యూజ్ చేస్తారు. అండ్ స్ట్రోక్స్ కూడా చాలా స్లోగా ఇవ్వాలి, ఎందుకంటే అండర్ ఐ కానీ ఐలిడ్ ఏరియా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అండ్ ఐబ్రోస్ కూడా యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు ఏదైతే పెద్దది ఉందో అది జాస్కి, నెక్కి యూజ్ చేస్తారు. ఎప్పుడైనా మనం ఈ 3 వాటిని ఎప్పుడు కూడా మనం అప్వర్డ్ డైరెక్షన్లోనే యూజ్ చేయాలి, డౌన్వర్డ్ డైరెక్షన్లో యూజ్ చేయకూడదు. సో దీనివల్ల ఎంత యూజెస్ ఉన్నాయో మనం సరిగ్గా యూజ్ చేయకపోతే అంత డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ నేను పక్కన ఒక క్లిప్ యాడ్ చేశాను. సో ఎవరికైనా ఇంకా బ్రీఫ్గా ఇంకా డెప్త్గా కావాలి అంటే మీరు స్క్రీన్ షాట్ తీసి కూడా చెక్ చేసుకోవచ్చు ఆర్ గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను అసలు ఇవి ఎంత వెయిట్ ఉన్నాయా అని చెప్పి నేను కొంచెం ఎగ్జైట్మెంట్తో ఇక్కడ చెక్ చేశాను అండి. 50 grams, 70 grams అలా ఉన్నాయి. సో అండ్ వీటిని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ. వన్స్ మనం ఫేస్కి రోలింగ్ అయిపోయిన తర్వాత టిష్యూ పేపర్తో జస్ట్ నీట్గా స్వైప్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే. ఇవి 1 time ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాను కదా, కొన్ని ఇయర్స్ వరకు యూజ్ చేయొచ్చు. మనం ఏదైనా నెగ్లిజెన్సీ వల్ల కింద పడిపోతే కనుక ఇరిగిపోతే ఏం చేయలేం తప్ప, మామూలుగా అయితే చాలా ఇయర్స్ వరకు యూజ్ చేయొచ్చు. ఎవరైతే రెగ్యులర్గా పార్లర్కి వెళ్ళే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళకనే కాదు అందరికీ బాగా సెట్ అవుతుంది. సో అండ్ డే అండ్ నైట్ 2 పూట్ల కూడా యూజ్ చేస్తే చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది. నేను ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది ఒక చిన్న వీడియో షేర్ చేస్తాను. నాకు అన్నింటిలో నచ్చింది ఈ గువాషా స్టోన్, బాగా నచ్చుతుంది. అండ్ ఈ స్ట్రోక్స్ కూడా మనం ఒక్కొక్క సైడ్ ఇప్పుడు ఫేస్కి 2 parts కింద చేసుకొని లెఫ్ట్ సైడ్ మటుకు ఒక ఏరియాని ఫోకస్ చేసుకున్నప్పుడు 10 times అప్వర్డ్ డైరెక్షన్లో అలా ఒక 10 days చూస్తే ఫేస్ చాలా స్లిమ్గా అనిపిస్తుంది. ఇదంతా కూడా ఓపిక బట్టే ఉంటుందండి. మనకి హెయిర్ కానీ స్కిన్ కానీ మెయింటైన్ చేసుకోవాలి అంటే కేవలం మన కోసం మనం కొంత టైంని స్పెండ్ చేసుకోవాలి, అప్పుడే ఇలాంటి పాసిబుల్ అవుతుంది.
అండ్ దీంట్లో ఈ జేడ్ స్టోన్లో కూడా ఒరిజినల్ అండ్ ఫేక్ కూడా ఉంటాయండి. ఒరిజినల్ జేడ్ స్టోన్ ఎప్పుడు కూడా మీకు చాలా కూలింగ్గా ఉంటుంది అండ్ వెయిట్గా అనిపిస్తుంది. ఫేక్ ఎప్పుడు కూడా ప్లాస్టిక్తో ప్రిపేర్ చేస్తారు, మీకు అంత వెయిట్ అనిపించదు. ఒకవేళ కింద పడినా సరే అది బ్రేక్ అవ్వదు. సో ఈ చిన్న వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ఒక మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ.